పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు స్మైల్ చేస్తారు. వాళ్ళని చూసి మేము కూడా స్మైల్ చేస్తాం. కానీ ఒక డెంటిస్ట్గా వాళ్ళకి కూడా చెప్పలేని నిజాలు కొన్ని ఉంటాయి. అవి ఈరోజు మీతో మనస్ఫూర్తిగా షేర్ చేసుకుంటాను. మీరు అబద్ధం చెప్పినా మీ పళ్ళు అబద్ధం చెప్పవు. డాక్టర్, నేను రోజు 2 సార్లు బ్రష్ చేస్తున్నాము అంటారు. పొద్దున్న బ్రష్ చేస్తున్నాము, నైటు బ్రష్ చేస్తున్నాము అంటారు. కానీ పళ్ళు చూస్తే నిజం తెలిసిపోతుంది. పళ్ళ చుట్టూ గార ఉంటుంది, చిగుళ్ళలోంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. మేమేమైనా అంటామేమో అని భయంతో అలా చెప్పొద్దండి. మీరు నిజం చెప్తే అసలైన కేర్ తీసుకోగలం, అసలైన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. కొంతమంది అంటుంటారు, నిన్నటిదాకా బాగానే ఉంది డాక్టర్, ఈ రోజే చాలా పెయిన్ వచ్చింది, సివియర్ పెయిన్ ఈ రోజే ఉంది, మొన్నటి వరకు అసలు ఏం పెయిన్ లేదు అని. యాక్చువల్గా అలా ఏమీ ఉండదు. ఫస్ట్ క్యావిటీ ఉండి ఉంటుంది, అప్పుడు మనం దాన్ని ఇగ్నోర్ చేసి ఉంటాం. మళ్ళీ అది బాగా డీప్ అయిపోయి సివియర్గా నొప్పి ఎక్కువైపోయి టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు, వాపు వస్తుంది కదా, అప్పుడు అనవసరంగా భయపడిపోయి ఇక మొన్నటి దాకా బాగా ఉంది, ఇప్పుడు ఎక్కువ పెయిన్ వచ్చిందని హాస్పిటల్ వస్తుంది. పెయిన్ వస్తే వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తారు. గూగుల్ ఏం చెప్తే అది చేస్తారు. గూగుల్ చెప్తుంది క్లో పెట్టండి, పసుపు పెట్టండి, ఆయిల్ రుద్దండి, చెండుబాం రుద్దండి, అది చేసేస్తారు. తర్వాత పెయిన్ ఎక్కువైపోతుంది. ఇలా వాట్సాప్ యూనివర్సిటీ ట్రీట్మెంట్స్ టీత్ మీద చేయమాకండి. అందరూ ఏమంటారంటే డెంటల్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది, డెంటల్ హాస్పిటల్ వెళ్ళామంటే డెంటల్ బిల్ చాలా వేస్తారు అని. కానీ డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ కాదు, మీరు చేసే నిర్లక్ష్యమే ఖర్చు. ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే క్యావిటీ ఉన్నప్పుడే వస్తే వందలతో పోతుంది. లేదు బాగా పెయిన్ ఎక్కువైంది అప్పుడు రూట్ కెనాల్ క్యాప్ వెళ్తే వేలతో పోతుంది. అలా కూడా కాదు అంటే పన్ను తీసేసి లాస్ట్కి ఇంప్లాంట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే మీ స్మైల్ సేఫ్, మీ పాకెట్ కూడా సేఫ్. డెంటిస్ట్ అంటే చాలామంది భయపడతారు, కానీ నమ్మండి, మేము మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికే ఉన్నాం. మేము పళ్ళని మాత్రమే ట్రీట్మెంట్ చేయము, హ్యాపీనెస్, స్మైల్, కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తున్నాము. ప్లీజ్, పెయిన్ వచ్చినప్పుడే కాదు, సంవత్సరానికి ఒక్కసారైనా డెంటల్ చెకప్ చేయించుకోండి. మీ స్మైల్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలాంటి హానెస్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.